అందరూ ప్రచారం ముందు వైపుకు రండి అన్న. ప్రచారం ముందు వైపుకు రండి. మాకి 3 ఊర్లో 4 ఊర్లు తిరిగితే అబ్బబ్బబ్బబ్బా అనిపిస్తుంది. నేను 4 ఊర్లు తిరుగుతా, మా నాన్న 4 ఊర్లు తిరుగుతాడు, మా అమ్మ 1 ఊరు తిరుగుతుంది. మొత్తం 9 ఊర్లు. మీ మండలానికి మొన్న 10 ఊర్లు తిరిగా. ఏమంటే ఎట్లా తిరిగినాడు రా నాయన 9 ఊర్లు ఒకటే రోజు అనుకుంటే నేను కనుక్కున్నా. ఇప్పుడు మనకు పట్టిందన్న 3/4 గంట పట్టింది ఆడు బస్ స్టాండ్ నుంచి ఇటుకు వచ్చేవాటి. కరెక్టా? వాళ్ళకి జనాలు లేరు కాబట్టి ఈ మండలంలో ఊరికే రోడ్లు వెళ్ళిపోతూ పోయినారనమాట. ఏమంటే ఏం మాట్లాడినాడు అక్కడికి వచ్చి అంటే విశ్వేశ్వరరెడ్డిని తిట్టడం తప్పితే ఇంకా వేరేది ఏమీ లేదు. విశ్వేశ్వరరెడ్డి కొడుకుని తిట్టడం. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి ఇబ్బంది పెట్టాడు, కొడుకు అయితే ఆయనకి చూపిస్తారు కాబట్టి ఆ ఊరికి పోయినా కూడా నా గురించే మాట్లాడుతున్నాడు. 5 ఏళ్ల కింద చెప్పినాడన్నా, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ అప్పగారులు ఇంకా చెడ్డీలు కూడా వేసుకుంటారు నా గురించి మాట్లాడతారని. మళ్ళీ ఈ 5 ఏళ్లలో నీకెందుకు భయం పుట్టింది? ఏ ఊరికి పోయినా కూడా నా పేరు ఎందుకు ఎత్తుతున్నావు అని చెప్తున్నా. కేశవ్, ఒకటే గుర్తు పెట్టుకో, ఇది నీకు అంతమి ఎలక్షన్. ఈసారి నుంచి కూడా ఈ ఉరవకొండ గడ్డ మీద వైఎస్ఆర్ పార్టీ జెండా ఎప్పటికి కూడా రెపరెపలాడుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, నా సింహరాశి సినిమా చూసినారా అన్న? మీరందరూ సింహరాశి సినిమా చూసినారా? దాంట్లో రాజశేఖరు పెళ్లి చూపులు పోతాడన్న. పెళ్లి చూపులు పోయినప్పుడు పెళ్లి కూతురు తండ్రి అంటాడు, అమ్మా బయటికి రామ్మా, రాజన్న వచ్చినాడు, చంద్రన్న వచ్చినాడు, ఒకసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా అంటాడు. చూసారా సినిమా? చూసారా? అట్లా 9 ఊర్లు ఎట్లా తిరుగుతారన్న, అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవడం అనమాట. కరెక్టా? కరెక్టేనా? ఈ రోజు మనం కూడేరు ఒకటే పెట్టుకున్నాం. కరెక్టా? ఎందుకంటే మనందరికీ దమ్ము ధైర్యం ఉంది. ప్రతి ఇంట్లో కూడా మంచి చేసినాం కాబట్టి ఇంటింటికి పోయి అక్క మీ ఇంటికి ఇది చేస్తాం, అన్న మీ ఇంటికి ఇది చేస్తాం, మీ ఊరికి ఇది చేస్తాం అని చెప్పే ధైర్యం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక్కటే ఉందని తెలియజేస్తూ, 5 ఏళ్లలోనే మీ మండలానికి ఇన్ని రోడ్లు ఇచ్చి, చెరువులకి నీళ్లు ఇప్పించి, మీ అందరికి కూడా మీ ఊర్లలో ఉద్యోగాలు ఇప్పించినామంటే, నిజంగా 5 ఏళ్లలోనే ఇప్పించినామంటే మీరు ఒక్కటే ఆలోచించండి అన్న. మళ్ళా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే అయితే మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయించే బాధ్యత మీ విశ్వేశ్వరరెడ్డి బిడ్డలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. అన్న, ఎవరైనా మనకి నీతులు చెప్పేది? ఎవరన్నా నీతులు చెప్పేది? 5 ఏళ్ళు జనాలు కనపడుకోకుండా పాపం వాళ్ళు ఎవరు చూడలేరు అనుకున్నట్టున్నాడు అయ్యప్ప.
సొంత ఊరికి రోడ్డు వేయించుకోలేని చాతగాని దత్తమ్మ ఈయనొచ్చి విశ్వేశ్వరరెడ్డిని అసమర్థుడు అంటాడు. ఎవరన్నా అసమర్థుడు? సొంత ఊరికి రోడ్డు వేయించుకునే చాతగాని వాళ్ళ అసమర్థులు. కరెక్టా? కరెక్టా కదా అన్నా? ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాట చెప్పేవాడు, అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకి బంగారు గాజులు ఇప్పిస్తాడా అని చెప్పేవాడు. సొంతూరికి ఏమి చేయలేని పయ్యావుల కేశవ్ కూడేరు మండలానికి ఏం చేస్తాడని చెప్పి నేను అడుగుతున్నాను. ఆఖరిగా ఈ మండలంలో గాని ఈ నియోజకవర్గంలో గాని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రణయ్ రెడ్డి ఒక సవాల్ విసురుతున్నాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కూడేరు మండలంలో ఒక్క ఓటు మెజార్టీ తెచ్చి చూపించండి అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ కూడేరు మండలం 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఆఖరిగా ట్రాఫిక్ జామ్ అయిందన్నా మనం జనాలను ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మీ అందరి